శ్రీ విలంబి నామ సంవత్సర మరి ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. అంటే ఈ రోజు నుంచి 29/7/2018 నుంచి 4/8/2018 వరకు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ వారంలో మేషరాశికి అదృష్టం పడుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక వ్యవహారంలో మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉన్నా ఆరోగ్యం పర్వాలేదు అనిపిస్తుంది. ఆంజనేయ స్వామి సందర్శనం శుభప్రదంగా ఉంటుంది. ఇక మరొక రాశి మిథున రాశి. ఎన్ని ఆటంకాలున్నా గొప్ప ఆలోచన విధానంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో మీకు అనుకూలమైన వాతావరణం ఉంది. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు మంచినిస్తాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. చేపట్టిన పనులను ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు. శత్రువులపై మీరే విజయం సాధించగలుగుతారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. ఆదిత్య హృదయం పఠించాలి. ఇక సింహరాశి. సింహరాశి వారు ప్రయత్నాలు ఫలిస్తాయి. మనోబలంతో ముందుకు సాగి తలపెట్టిన కార్యాలను పూర్తి చేస్తారు. ఒక శుభవార్త వింటారు. అధికారులతో పెద్దలతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. చంచల బుద్ధితో వ్యవహరించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో విభేదాలు వస్తాయి. ఆవేశానికి గురి కాకండి. వృధా ప్రయాణాలు చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఇష్ట దైవారాధన మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక తులారాశి. తులారాశి వారు ప్రయత్నాలు ఫలిస్తాయి. తలపెట్టిన పనిలో అనుకున్నట్లుగా పూర్తి చేయడానికి సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. గొప్ప ఫలితాలు సొంతమవుతాయి. బుద్ధిబలం బాగుంటుంది. సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అవి మీకు చాలా లాభంగా ఉంటాయి. శుభవార్తలు వింటారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు. ప్రయాణాల్లో ఆటంకాలు ఉంటాయి. ఒక సంఘటన లేదా వార్త కాస్త బాధ కలిగిస్తుంది. ఇష్టదేవతా సందర్శనం మేలు చేస్తుంది. ఇక ధనుసు రాశి. కీలక వ్యవహారాల్లో సహనంతో వ్యవహరించండి. మంచి ఫలితాలు వస్తాయి. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఒక వ్యవహారంలో కీలక మలుపు ఉంటుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉన్నత పదవి లాభాలున్నాయి. నూతన వస్తువులు కొంటారు. పెద్దలు లేదా అధికారులు మీకు అనుకూలమైన మీ అభివృద్ధికి దోహదపడే ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. స్థిర నిర్ణయాలతో శుభం చేకూరుతుంది. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఈశ్వర సందర్శనం ఉత్తమం. ఇక కుంభరాశి. కుంభరాశి వారి శుభకాలం ఉంది. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. అదృష్టం వరిస్తుంది. ముఖ్యమైన విషయాల్లో సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే శుభం చేకూరుతుంది. మంచి భవిష్యత్తుకి వ్యూహ రచనలు చేస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా సత్ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సుఖప్రదమైన జీవితం ఏర్పడుతుంది. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠిస్తే మేలైన ఫలితాలు సొంతమవుతాయి. ఇక వృషభ రాశి. వృషభ రాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. బుద్ధి బలంతో వ్యవహరించి అనుకూల ఫలితాలు సాధిస్తారు. నూతన వస్తువులు కొంటారు. ఒక వ్యవహారాల్లో మీకు అవసరమైనంత కాకపోయినా కొంత డబ్బు అందుతుంది. ఏ పనులు చేయాలో ప్రణాళిక ఉండకపోవడం వల్ల ఆటంకాలు తప్పవు. మీ ఆధిపత్య ధోరణి కొందరికి నచ్చక విభేదాలు రావచ్చు. అందువల్ల మీకు మనస్తాపం కలుగుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగండి. మంచి చేకూరుతుంది. పట్టుదలే మీ విజయానికి మూలం అని గ్రహిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ఆర్థికంగా ఉన్నత స్థితికి ఎదుగుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ చాలా అవసరం. మీకు కొత్త బాధ్యతలు వస్తున్నాయి. చేపట్టిన పనులను ప్రణాళికబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కలహాలకు దూరంగా ఉంటే చాలా మంచిది. లక్ష్మీ అష్టకాన్ని పఠించడం మంచిది.
ఇక కన్యరాశి వారు ఈ వారంలో శుభ ఫలితాలను అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. చేసే పనిలో స్పష్టత పెరుగుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులు కొంటారు. ఆర్థికంగా మీరు ఊహించిన లాభాలు వస్తాయి. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. కొన్నాళ్లుగా పరిష్కారం కాని ఒక సమస్య తీరిపోతుంది. విష్ణు ఆలయ సందర్శనం శుభప్రదం కలుగుతుంది మీకు. ఇక వృశ్చిక రాశి, మంచి కాలం ఉంది మీకు. ఏ పని తలపెట్టినా సఫలమవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కీలక విషయాల్లో పెద్దలను కలుస్తారు. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. చేపట్టిన పనుల్లో నిర్విఘ్నంగా ముందుకు వెళతారు. ఆర్థిక పరంగా అనుకూలత కలదు. సంతానాభివృద్ధికి సంబంధించి శుభవార్త వింటారు. మిత్రులతో కలిసి శుభకార్యముల్లో పాల్గొంటారు. ఆరోగ్యం పర్వాలేదు అనిపిస్తుంది. ఇష్టదైవాన్ని స్మరిస్తే మంచి ఫలితాలు ఉన్నాయి. ఇక మకర రాశి వారికి ఈ వారంలో తోటివారి సహకారంతో పనులను చక్కబెడతారు. మీ అధికార పరిధి పెరుగుతుంది. స్వస్థాన ప్రాప్తి సూచనలు చాలా ఉన్నాయి. బంధుమిత్రులను కలిసి కీలక విషయాలు చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే వారంగా ఉంది. ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చాలా అవసరం. కొన్ని సమయాల్లో ఒక నిర్ణయాన్ని కట్టుబడక నిర్ణయాలు తరచూ మారుస్తూ ఉంటారు. కలహాలు జరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే మీ ఆగ్రహావేశాలను మీ అదుపులో ఉంచుకుంటే మంచిది. ఇష్టదైవం ఆరాధన, గోసేవ చేయడం మంచిది. ఇక మీనరాశి వారికి ఈ వారంలో మీ శక్తి సామర్థ్యాలు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నూతన బాధ్యతలను స్వీకరిస్తారు. వాటిని చక్కగా నిర్వర్తిస్తారు. కుటుంబ వాతావరణం కాస్త అనుకూలంగా ఉంటుంది. కొన్ని కీలక నిర్ణయాల్లో వారి సహకారం మీకు లభిస్తుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తి చేయగలుగుతారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరి అనారోగ్యం బాధ కలిగిస్తుంది. సూర్యాష్టకం చదివితే అశుభ ఫలితాలు తగ్గి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది ఈ వారం రాశి ఫలాలు. మరి ఈ రాశి ఫలాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉన్నాయి. మరి మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో, మీ రాశి ఫలాన్ని బట్టి మీరు ఏం చేస్తే మంచిదో మీరు వాటిని ఆ ఫలితాల కోసం మీరు ఇవి ప్రయత్నించండి. తప్పకుండా మీకు శుభం కలుగుతుంది. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నవారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇటువంటి మంచి ఫలితాల కోసం, రాశి ఫలాలు, ఆరోగ్య ఫలితాల కోసం నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. అందరికీ ధన్యవాదములు.